హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోగాడ్ తెలుగు. ఈరోజు అయితే మీకు హ్యుమానిటీ ప్రోటోకాల్ అప్డేట్స్ అనేవి ఉన్నాయి. ఇవి కనుక అప్డేట్స్ కనుక మరి మిస్ అయితే పక్కా మీకు అయితే ఏ డ్రాప్ అయితే రాదు. ఇప్పటివరకు మీరు ఇప్పటివరకు చేసిన అంత ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయితే అయిపోతాయి. సో మీరు ఏదైతే తప్పకుండా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసి మీరు ఏదైతే అప్డేట్స్ అన్నీ అయితే ఫాలో అవ్వండి. అండ్ ఈ క్రైటీరియా అన్నీ మీట్ అవుతేనే మీకు ఏ డ్రాప్ అనేది వస్తుంది. సో ఇందులో ఏంటంటే పామ్ వెరిఫికేషన్ ఒక్కటే కాదు, రిమైనింగ్ కూడా ఉన్నాయి, లైక్ మెయిల్ కనెక్ట్ చేసేవి. అండ్ ఇంకోటి ఏంటంటే మీలో చాలామంది ఏంటంటే మెయిల్తో సైన్అప్ అయ్యారు స్టార్టింగ్లో, వాలెట్తో సైన్అప్ అవ్వకుండా. సో వాళ్ళకు కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. సో వాటి గురించి కూడా చెప్తాను. ఇక్కడ మీరు బేసిక్గా చూసుకోవచ్చు. ఒకవేళ మీరు మొబైల్తో కనుక మెయిల్తో కనుక మీరు సైన్అప్ అయ్యి ఉంటే, మీరు మెయిల్తో సైన్అప్ అయిన వాళ్ళకి మీరు వాలెట్ కనెక్ట్ చేసే ఆప్షన్ అయితే వచ్చింది. ఇక్కడ మీకు ప్రొఫైల్లో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఏ డ్రాప్స్ వెళ్ళుకొని సో ఇట్లా ఇక్కడ మీకు ఏదో ఒక నేమ్ కనిపిస్తుంది కదా, ఆ నేమ్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ యాడ్ మేనేజ్ వాలెట్స్ అని ఉంది కదా. సో ఇదైతే మీరు క్లిక్ చేసి నెక్స్ట్ వాలెట్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. అదైతే మీరు క్లిక్ చేసి అక్కడ మీరు వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి, ఒకవేళ మీరు మెయిల్తో కనుక సైన్అప్ అయ్యి ఉంటే. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి సెకండ్ క్రైటీరియా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోషల్ మల్టీప్లేయర్ ఉంది కదా, ఈ సోషల్ మల్టీప్లేయర్లో మీరైతే మీ ట్విట్టర్ అకౌంట్ అయితే కనెక్ట్ చేసి ఉండాలి. కనెక్ట్ చేయకపోతే మటుకు మీకు పామ్ వెరిఫికేషన్ చేసినా కూడా ఏ డ్రాప్ అయితే రాదు. సో మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు లింక్ అకౌంట్స్ ఉంది కదా, లింక్ అకౌంట్స్ అనేది అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి తర్వాత ఇక్కడ కొన్ని అకౌంట్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు మెయిన్ వచ్చే డౌట్ ఏంటంటే కొంతమందికి మీ ట్విట్టర్ అకౌంట్స్ అనేవి సస్పెండ్ అయిపోయి ఉన్నాయి, కొంతమంది ఆల్రెడీ కనెక్ట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను. సో అప్పుడు ఎవరైతే చూసి మీరు కనెక్ట్ చేసి ఉంటే ఇక్కడ మీకు ఆల్రెడీ కనెక్ట్ అయిపోయినట్టు ఇక్కడ మీకు చూపిస్తుంది. ఒకవేళ మీరు అసలు కనెక్ట్ చేయలేదు అంటే మీరు ఇప్పుడైనా ఫ్రెష్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ ఏదైతే ట్విట్టర్ అకౌంట్ అనేది కనెక్ట్ అయ్యి ఉందో ఇది కనుక మీకు సస్పెండ్ అయిపోయి ఉంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్గా డిస్కనెక్ట్ అని ఉంది కదా, డిస్కనెక్ట్ అనేది క్లిక్ చేసి మీరు మళ్ళీ అయితే కనెక్ట్ అయితే చేసుకోండి. కనెక్ట్ అయితే చేసేసుకుంటే మీకు వాలెట్ అయితే ట్విట్టర్ అకౌంట్ అయితే కనెక్ట్ అయితే అయిపోయింది. సో ఒకవేళ కొంతమందికి ఏంటంటే చాలామందికి వాళ్ళ పాత అకౌంట్స్ ఏదైతే సస్పెండ్ అయిపోయినాయో వాళ్ళకి ఇప్పుడైనా కానీ మీరు చేసుకోవచ్చు. కాకపోతే ఈ రోజు లోపే చేసుకోండి. మీరు ఒకవేళ రేపు అట్లా చేసుకుంటే మేబీ యూజ్ ఉండకపోవచ్చు. మీరు స్నాప్షాట్ ఏ టైంలో అయినా తీయచ్చు 24 hours తర్వాత. సో మీరు 24 hours లోపు అయితే మీరు అయితే కంప్లీట్ చేసేలాగా చెక్ చేసుకోండి. అండ్ తర్వాత ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఎక్స్ అకౌంట్ కనుక కనెక్ట్ చేయకపోతే ఎక్స్ అకౌంట్ కూడా కనెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏంటంటే మీ పామ్ వెరిఫికేషన్. మీకు పామ్ అనేది మీరు వెరిఫికేషన్ అయితే చేయాలి. వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేయకపోతే మటుకు మీకు ఏ డ్రాప్ అనేది పక్కా రాదు. అండ్ ఈ పామ్ వెరిఫికేషన్ కూడా మీకు 12 hours లోపు అయితే మీరు కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు స్నాప్షాట్ ఏ టైంలో అయినా తీయచ్చు. ఇంకా టైం ఉండొచ్చు, మేబీ ఒక 1 week 10 days 1 month కూడా టైం ఉండొచ్చు. కాకపోతే మీరు ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది. వీళ్ళైతే ఆల్రెడీ వీళ్ళ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫర్ దోస్ ఆన్ టెస్ట్నెట్ హూ హ్యావ్ రిఫర్డ్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ని ఎవరైతే మీరు రిఫర్ చేశారో వాళ్ళందరికీ చెప్పండి పామ్ స్కానింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసుకోమని. అని ఏసాప్ అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిదని. సో దానికి మీనింగ్ అయితే సో మీరు వెరిఫికేషన్ అయితే చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు లేట్ అయితే మటుకు మీరు చేసిన ఎఫర్ట్స్ అన్నీ ఉరికిపోతాయి అనమాట. అండ్ ఇప్పుడు వెరిఫికేషన్ ఎట్లా చేయాలో చెప్తాను. అండ్ మీకు చాలామందికి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ నాకేమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవ్వలేదు. నేను సెకండ్ టైం చేసినప్పుడు వెరిఫికేషన్ అయితే అయింది. ఫస్ట్ టైం చేసినప్పుడు నేను నార్మల్గా ఇక్కడ వెరిఫై అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేసాక ఇక్కడ మనకు ఒక QR కోడ్ అనేది వస్తుంది. QR కోడ్ స్కాన్ చేశాను. స్కాన్ చేసి నేను వెరిఫై అయితే చేశాను. వెరిఫై చేసినప్పుడు ఏమైందంటే నాకు పామ్ ఎన్రోల్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, కానీ నాకు తర్వాత వెరిఫికేషన్ అయితే అవ్వలేదు. నేనేం చేశానంటే మళ్ళీ సెకండ్ టైం చేశాను. సెకండ్ టైం ఎట్లా చేశాను తర్వాత అయితే చెప్తాను. ఫస్ట్ మీరు ఎట్లా చేయాలో పామ్ వెరిఫికేషన్ అయితే ఎట్లా చేయాలో చెప్తాను. తర్వాత ఒకవేళ మీకు అప్పుడు పామ్ వెరిఫికేషన్ అవ్వకపోతే తర్వాత ప్రొసీజర్ ఏముండిద్ది అనేది కూడా చెప్తాను. సో సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఇక్కడ హ్యుమానిటీ ప్రోటోకాల్ యాప్ అనేది ఉంటుంది మనకి ప్లే స్టోర్లో. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ కొంతమందికి ఇక్కడ మీకు దిస్ డివైస్ ఇస్ నాట్ కంపాటబుల్ అని వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే మీకు ఒకవేళ మీ ఆండ్రాయిడ్ వర్షన్ కనుక 13 below ఉంటే రాదు. మీకు 13 or 13 above ఆండ్రాయిడ్ వర్షన్ ఉంటేనే మీకు ఇదైతే డౌన్లోడ్ అయ్యింది. హ్యుమానిటీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేశాక మీకు ఒకవేళ మీ దగ్గర ఆండ్రాయిడ్ కాదు, ఒకవేళ యాపిల్ మొబైల్ iOS అనుకోండి, iOSలో కూడా ఒక ఉంది. ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అదైతే మీరు యూస్ చేసి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ అయితే డౌన్లోడ్ చేశాక మీరు బేసిక్గా ఏం చేయాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో యాప్ అయితే ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ వెరిఫై అనేది అయితే క్లిక్ చేయాలి. లైక్ ఈ డాష్బోర్డ్లో, ఈ హ్యుమానిటీ డాష్బోర్డ్లో వెరిఫై అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక కోడ్ వస్తుంది. కోడ్ కానీ ఇక్కడ లింక్ కానీ ఉంటుంది. సో అది తీసుకెళ్ళి మీరు క్రోమ్ బ్రౌజర్లో అట్లా పేస్ట్ చేస్తే అక్కడ మీకు తర్వాత హ్యుమానిటీ యాప్ అయితే యాక్సెస్ అయిపోయి అక్కడ హ్యుమానిటీ యాప్లో మీకు పామ్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయమన్నారు. పామ్ వెరిఫికేషన్ ఎట్లా కంప్లీట్ చేయాలంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇట్లా మీకు అరచైన్ అయితే మీరు పెట్టాలి. ఈ అరచైన్ ఎక్కడ పెట్టాలి అంటే మీరు ఎట్లా పడితే అట్లా చేయొద్దు. వెరిఫికేషన్ అయితే మీరు ఇంట్లో అయితే చేయొద్దు. మీకు ఎంత గుడ్ లైటింగ్ కండిషన్ ఉన్నా కానీ ఇంట్లో అయితే మీరు అసలు ట్రై చేయొద్దు. మీరు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళండి. బయటికి అంటే ఎట్లా అంటే
ఇప్పుడు ఒకవేళ మీ హౌస్ ఏదైతే ఉందో, మీ హౌస్ అయితే హౌస్, రూమ్ అయితే రూమ్, ఆ రూమ్ నుంచి ఆ రూమ్కి ఒక మెయిన్ డోర్ అనేది ఉండిద్ది కదా. సో ఆ మెయిన్ డోర్ కంటే ఇంకొంచెం బయటికి వెళ్ళండి. మీకు ఎక్కడైతే మంచిగా న్యాచురల్ సన్లైట్ అనేది వస్తుందో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిపోయి సో మంచిగా లైటింగ్ కండిషన్ ఉండే దగ్గర మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఆన్ అవుతుంది మనకి ఈ యాప్కి. సో మీరు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఆన్ అవుతుంది కాబట్టి మీరు ఇట్లా డిస్ప్లే అనేది మనకి మామూలుగా ఫోన్ అయితే మనం ఇట్లా హోల్డ్ చేస్తాం కదా పైకి, కానీ మీరు ఏం చేయాలంటే దాన్ని రొటేట్ చేయండి. ఇట్లా రొటేట్ చేయండి. ఏంటంటే స్క్రీన్ అనేది కిందకి వెళ్ళిపోవాలి, బ్యాక్ కెమెరాస్ అన్ని పైకి రావాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ అరచేయి ఏదైతే ఉందో ఆ అరచేతిని కరెక్ట్గా ఈ స్క్రీన్ కింద పెట్టండి. పెట్టి మీకు కరెక్ట్గా వీటిల్లో ఫిల్ అవుతుందో లేదో చూసుకోండి. అండ్ మీ చేతి రేఖలు ఉంటాయి కదా, ఆ చేతి రేఖలు కూడా ఆ డివైస్ లైక్ మీకు స్క్రీన్ మీద కరెక్ట్గా కనిపిస్తుందో లేదో చెక్ చేసుకొని కొంచెం అటు ఇటు మూవ్ చేస్తూ ఉండండి, కరెక్ట్గా ఈ సైజులో ఫిట్ అయ్యేటట్టు. ఫిట్ అవ్వకపోయినా ప్రాబ్లం లేదు, ఒకవేళ మీరు మంచి గుడ్ లైటింగ్ కండిషన్లో కనుక ఉంటే. సో అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ పామ్ స్కానింగ్ మొత్తం మీకు దేని చుట్టూ నడుస్తూ ఉంటుంది అంటే, మీకు మంచి లైటింగ్ కండిషన్ ఉంటే మీకు కరెక్ట్గా షేప్లో పెట్టినా పెట్టకపోయినా మీకు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఈ గెస్చర్ కనుక పెడితే ఇట్లా మీకు ఒక 2 to 3 గెస్చర్స్ అయితే ఉంటాయి. ఆ గెస్చర్స్ పెడితే మీకు ఫస్ట్ అయితే మీకు రైట్ హ్యాండ్ పెట్టాల్సి ఉంటుంది, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇట్లా మీరు కంప్లీట్ చేశాక మీకు పామ్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని ఇది ఇక్కడ మీకు మనకు చూపిస్తుంది కదా. ఇట్లా పామ్ ప్రింట్స్ సక్సెస్ఫుల్లీ ఎన్రోల్డ్ అని ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చాక కూడా కొంతమందికి ఏమవుతుందంటే, ఇక్కడ మనకి ఏదైతే డాష్ బోర్డ్ కనిపిస్తుందో ఈ డాష్ బోర్డ్లో వెంటనే అయితే వెరిఫై అవ్వట్లేదు. వెరిఫై అవ్వకపోతే ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, వెరిఫై అవ్వకపోతే సింపుల్గా వాళ్ళ డాష్ బోర్డ్ అయితే ఉంది, వాళ్ళ డిస్కార్డ్ అయితే ఉంది, వాళ్ళ డిస్కార్డ్లోకి వెళ్ళి టికెట్ అయితే రేస్ చేయాలి. కాకపోతే అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే, ఇట్లా కొంతమందికి ఈ ఎర్రర్ అనేది వస్తుంది, మాకు తెలుసు ఈ ఎర్రర్ వస్తుందని చెప్పేసి. సో వీటి మీద మేము వర్క్ అయితే చేస్తున్నాము. సో ఎర్రర్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెక్టిఫై చేసి మీకు అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే ఇస్తామని చెప్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళి టికెట్ కూడా రేస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కావాలంటే అక్కడ రేజ్ ఏ టికెట్ అని ఉంటుంది, వాళ్ళు జనరల్ చాట్లో అడగండి టికెట్ ఎట్లా రేస్ చేయాలో వాళ్ళు అయితే చెప్తారు. అక్కడ రేజ్ ఏ టికెట్ అనేది క్లిక్ చేసి మీకు ఇక్కడ హ్యుమానిటీ ఐడి అవి అన్నీ అక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసాక మీకు టికెట్ అయితే రేస్ చేసేది. ఒకవేళ మాకు ఫాస్ట్గా వెరిఫికేషన్ అవ్వాలి, మేమంత వెయిట్ చేయలేము అనుకుంటే మీరు ఏం చేయాలంటే, సింపుల్గా సెకండ్ డివైస్ మీ ఫ్రెండ్ ఇంకొకళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటుంది కదా, సెకండ్ డివైస్ అయితే తీసుకోండి. సెకండ్ డివైస్ అయితే తీసుకొని అందులో ఈ మనకి హ్యుమానిటీ యాప్ ఏదైతే చెప్పానో, లైక్ మీరు ప్లే స్టోర్ అయితే ప్లే స్టోర్, iOS అయితే iOS యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. హ్యుమానిటీ యాప్ డౌన్లోడ్ చేశాక మీకు సింపుల్గా యాప్ అయితే డౌన్లోడ్ చేసేస్తారు కదా. తర్వాత మీరు ఏం చేస్తారంటే, కొన్ని డివైజులు ఏంటంటే స్కానింగ్ ఆప్షన్ ఉంటుంది బై డిఫాల్ట్. ఒకవేళ మీకు స్కానింగ్ ఆప్షన్ కనుక లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి QR కోడ్ స్కానర్స్ అని ఒక సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఒక యాప్ వస్తుంది, ఏ యాప్లైనా వస్తాయి, చాలా ఉంటాయి దాంట్లో రకాలు. ఏదో ఒకటి డౌన్లోడ్ అయితే చేసుకోండి. QR కోడ్ స్కానింగ్ చేసేది యాప్ ఒకటి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసాక మీరు ఆ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఆ QR కోడ్ స్కానర్ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ వెరిఫై అనేది కదా, వెరిఫై అనేది అయితే మీరు ఓపెన్ చేయండి. వెరిఫై అనేది క్లిక్ చేసి ఇది ఫస్ట్ డివైస్లో చేయాలి. ఈ వెరిఫై అనేది ఫస్ట్ డివైస్లో మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక మీకు ఇక్కడ QR కోడ్ ఒకటి కనిపిస్తుంది కదా, QR కోడ్ని మీ సెకండ్ డివైస్ ఏదైతే మీరు సెకండ్ అటెంప్ట్లో యూజ్ చేస్తున్నారో ఆ డివైస్లో నుంచి ఆ QR కోడ్ యాప్ ఉంది కదా, ఆ యాప్లో నుంచి ఈ QRని అయితే మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సెకండ్ డివైస్లో హ్యుమానిటీ ప్రోటోకాల్ యాప్ అయితే ఓపెన్ అయిపోయి అందులో మీకు సేమ్ ఫస్ట్లో ఎట్లా అయితే పామ్ ప్రింట్స్ అనేది మీకు అయితే అడిగిందో, సో ఇట్లా మీకు పామ్ ప్రింట్స్ అయితే లైక్ పెట్టమని అయితే అడుగుతుంది. మీరు మంచి లైటింగ్ కండిషన్లోకి వెళ్ళండి, బయటికి వెళ్ళి మంచి లైటింగ్ కండిషన్లో మీరు చేయండి. చేస్తే మీకు ఇది కంప్లీట్ అయితే అయిపోద్ది. అయిపోయాక మీరు ఇక్కడ చూసుకుంటే అయిపోయాక మీరు అట్లానే ఉంటే ఇక్కడ మీకు స్క్రీన్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు చూసుకుంటే పామ్ ప్రింట్స్ సక్సెస్ఫుల్లీ ఎన్రోల్డ్ అని చూపిస్తుంది కదా, ఇట్లా మీకు పామ్ ప్రింట్స్ సక్సెస్ఫుల్లీ ఎన్రోల్డ్ అని వస్తుంది. వచ్చాక మీరు కొంచెంసేపు అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసేసాక ఇక్కడ మీరు చూసుకుంటే ఆటోమేటిక్గా ఈ QR కోడ్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయి ఇక్కడ మీకు వెరిఫైడ్ అని గ్రీన్ టిక్ వస్తుంది అండ్ హ్యుమానిటీ మల్టీప్లేయర్ ఆన్ అవుతుంది. ఇట్లా అయిందంటే మీకు కంప్లీట్ అయితే అయిపోయినట్టే. ఒకవేళ మీకు కనుక పామ్ స్కాన్ చేసేటప్పుడు మీకు యాప్ కనుక వర్క్ అవ్వకపోతే మీరు సింపుల్గా యాప్ అనేది అన్ఇన్స్టాల్ చేయండి. అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి మళ్ళీ ట్రై చేయండి. ఇట్లా మీరైతే చేయండి. కొంతమందికి ఏంటంటే కొన్ని డివైజెస్లో పామ్ ఒకవేళ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం అసలు ఒక్కసారి కూడా యూజ్ చేయకుండానే వాళ్ళకి ఆల్రెడీ యూజ్ చేసినట్టు పామ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు పామ్ ప్రింట్స్ ఆల్రెడీ ఎన్రోల్డ్ అని ఇట్లా చూపిస్తుంది కొన్ని డివైస్లో. ఇట్లా చూపిస్తే మనం ఏం చేయలేము దానికి. మీరు ఇంకో కొత్త డివైస్ యూజ్ చేసి అందులో స్కాన్ చేయడం బట్టి మనకు ఆప్షన్ అయితే. సో ఇంక దీన్ని మనం రెక్టిఫై చేసేది అయితే ఏం లేదు. సో మీరైతే కొత్త డివైస్ అయితే యూజ్ చేసేసి పామ్ ప్రింట్స్ అయితే కంప్లీట్ అయితే చేయండి. సో అంతేగా వీడియో అయితే లైక్ మీకు ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ మన టెలిగ్రామ్ ఉంది కదా, ఛానల్లో జాయిన్ అయిపోయి అక్కడైతే మెసేజ్ అయితే చేయండి. లైక్ అందరూ మీకు చూసుకోవచ్చు, చాలామందికి అయితే ఇక్కడ రిప్లైలు అయితే ఇస్తున్నాను. సో మీకు కూడా ఇస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడైతే కాంటాక్ట్ అయితే అవ్వండి.